ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్న నేపథ్యంలో ఈ నెల 28న ఎస్సీఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వలసలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ పువ్వాడ అజయ్ తో కలిసి 6 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. 10 మంది ఎమ్మెల్సీలు కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఫారూక్ కూడా వెళ్తున్నారు. ఓవైపు పార్టీని బలోపేతం చేయడానికి కొత్త కమిటీలు వేస్తుంటే మరోవైపు వలసలతో పార్టీ అయోమయంలో ఉంది. ఈ వలసలకు సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్టీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వసూలతోటి కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిపోతా ఉంది. ఒక పక్క కొత్తగా పిసిసి కమిటీ గత వారంలో వేసుకున్నారు. 2 రోజుల క్రితమే కీలకమైన సమావేశం నిర్వహించి 2019 ఎన్నికల కోసం ఒక వ్యూహాన్ని రూపొందించుకుని ఒక పెద్ద బ్రిగేడ్ తయారు చేయాలి. నియోజకవర్గ స్థాయి నుంచి ఒక్కొక్క నియోజకవర్గం 30 మంది చొప్పున సుశిక్షితులైన కార్యకర్తలను పెట్టుకోవాలి, క్రమశిక్షణలో కూడా గట్టిగా ఉండాలి అని నిర్ణయం తీసుకుంటున్న కొన్ని గంటల్లోనే ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ పార్టీ వేడాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కూడా పార్టీ వేడాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన 21 మంది ఎమ్మెల్యేల్లో 6 పార్టీ మారారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిషారెడ్డి చనిపోవడంతో ఆ సీటు టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ బలం మొత్తంగా చూస్తుంటే 13 పడిపోయింది. పాలేరులో కనుక గెలవకపోతే ఇంకా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఇక ఎమ్మెల్సీ విషయానికి వస్తే టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఇప్పటివరకు చూస్తే 12 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. తాజాగా ఫారూక్ హుసేన్ కూడా చేరడానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ కూడా కేరళలో ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తా ఉన్నాయి. కేరళలో ఆత్మస్థైర్యాన్ని నింపాలంటే ఎన్ని చర్యలు తీసుకున్నా ఎలాంటి ప్రకటన చేసినా కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారాన్ని చర్చించడం కోసం ఈ నెల 28న సిఎల్పీ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు. అసలు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు ఉండట్లేదు, ఏ కారణాలతో వెళ్తున్నారు అనే మీద ఈ సమావేశంలో చర్చించబోతుంది. అయితే వెళ్లే వాళ్ళంతా కూడా పార్టీ అధినాయకుల్ని, పిసిసి స్థాయిలో ఉన్న నాయకుల్ని తప్పుపడుతూ వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళే మళ్ళీ ఈ సమావేశానికి నాయకత్వం వహించి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకుంటారా, ఓపెన్ గా వాళ్ళ మీద కామెంట్లు చేసుకుంటారా అని కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ సమావేశంలో పెద్దగా ఒరిగేదేమీ లేదని కూడా మిగతా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. వెళ్లేవాళ్ళు ఎలాగో వెళ్తా ఉన్నారు, మనం మీటింగ్లు పెట్టుకునే ఉపయోగం ఉంది, ఇంకా కొంతమంది వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కంటి చురుకుగా చర్యగా ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలి కాబట్టి, ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడు మాట్లాడుకోవాలి కాబట్టి ఈ సమావేశాన్ని పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.